టైం 11:45 PM. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైండ్ మీ. ఎందుకో కొంచెం మాట్లాడాలనిపించింది. ఇట్స్ బిన్ 2-3 వీక్స్. లాస్ట్ వీడియోలో నేను చెప్పాను నాకు ఇలా జాబ్ మారుతున్నాను అని. గుడ్ థింగ్ ఈజ్ లైక్ ఐ గాట్ న్యూ జాబ్ ఇన్ వైజాగ్. దాని గురించి యాక్చువల్లీ ఒక డీటెయిల్ వీడియో చేయాలి. చేసే ముందు నాకు జాబ్ వచ్చింది వైజాగ్లో, అది మాత్రం మనం మాట్లాడుకుందాం, పర్లేదు. ఇట్స్ ఇన్ వైజాగ్ అండ్ ఆల్సో ఐ గాట్ సమ్ అదర్ ఆఫర్స్ విత్ మీ. ఐఎమ్ లుకింగ్ రైట్ నౌ, బట్ ఐఎమ్ లీన్ టువర్డ్స్ వైజాగ్. దట్స్ జస్ట్ ఆఫ్ ఇట్. ఏమనిపిస్తుందంటే మేబీ నేను తప్పవచ్చు, నేను రైట్ అవ్వచ్చు, నాకు తెలియదు. జస్ట్ వాంట్ టు షేర్ మై థాట్. ఇప్పుడే నా ఫ్రెండ్స్ని వాళ్ళ ఇంటి దగ్గర దింపి నేను ఇంటికి స్టార్ట్ అవుతున్నప్పుడు ఇంకా దారిలో ఐ వాంటెడ్ టు షేర్ దిస్ వన్. లైక్ సమ్టైమ్స్ when things are happening in our favor, like when you are getting new job, or else when you are planning, whatever you are planning is happening, whether you thought of starting some course, whether you thought of studying something, or else whether you are planning for a promotion in your job, or else update in your job, or change of jobs, whatever it may be, whatever the good things that you have planned, and whatever those things, whenever those things are happening, immediately, like it is affecting somehow. I don't know, that I feel something bad might happen. Oh no, what might happen now? I don't know whether it might be my just my thought, or it might be my intuition, or I might be wrong in this point of time. But this what things, like what if this happened, because everything is going on a right place, everything is going in a right way. What if suddenly it won't happen? What if suddenly it backfires? What if suddenly it comes and hit me hard, and because I'm expecting something good out of it, it won't happen? ఇలా ఒక థాట్ ప్రాసెస్ రన్ అయిపోతూ ఉంటుంది అనమాట బ్యాక్ ఎండ్ ఆఫ్ మై బ్రెయిన్. ఎందుకో అప్పుడు అది అలర్ట్ చేస్తుంది అనమాట. యు ఆర్ నాట్ వరింగ్ అబౌట్ ఇట్, యూ షుడ్ నాట్ వరీ అబౌట్ ఇట్, ఇట్ హ్యాపెన్స్ టు ఎవ్రీ వన్. అంటే ఈజీగా చెప్పాలి అంటే, ఒకవేళ నేను ఒక మంచి జరుగుతుంది నా లైఫ్లో అన్నప్పుడు వెంటనే భయం వేస్తుంది, అర్రే నెక్స్ట్ ఏ ఎఫెక్ట్ వచ్చి నన్ను తగులుతుందో, ఏం జరుగుతుంది ఇప్పుడు అని. మేబీ అది నా ఒక్కడికైనా, అందరికీ నాకు తెలియదు. లైక్ ఇప్పటికీ నా ఫ్రెండ్స్, ఆర్ ఎల్ సమ్ ఆఫ్ మై రిలేటివ్స్, ఆర్ పీపుల్, సమ్ ఆఫ్ దెమ్ హూ నో మీ, దే ఆర్ థింకింగ్ లైక్ I came from UK, that was a mistake. Or else I had a job where it's a permanent job in UK, that I left and I came back to India, it is a mistake that I have done. Or else I discontinued my CMA Inter, it's a mistake that I made. My professor still, he thinks that I made a mistake. And frankly speaking, I never regret my decisions, because నేను ఒక డెసిషన్ తీసేసుకొని నేను మూవ్ ఆన్ అయిపోయాను అంటే, I'll see, okay, whatever the result comes out, I'll face that. నేను యూకే నుంచి వచ్చేసాను కాబట్టే నేను జాబ్లో ఎలా మాట్లాడాలి, హౌ టు పర్ఫార్మ్ ఇన్ దిస్ జాబ్, హౌ టు అప్లై న్యూ జాబ్స్, హౌ టు బ్యాలెన్స్ మై వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అండ్ పర్సనల్ థింగ్స్ వచ్చేసాను కాబట్టే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. నేను యూకే నుంచి ఇండియా వచ్చేసాను కాబట్టే నేను నా లైఫ్లో నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండాలని ప్లాన్ చేశాను. నేను జాబ్ మారదామని ప్లాన్ చేశాను కాబట్టే నా లైఫ్లో నేను ఇంకొక నెక్స్ట్ స్టెప్లో నేను ఏం చేయాలి, నా థాట్ ప్రాసెస్లో ఎలా మార్చుకోవాలనే ప్లాన్లో ఉన్నాను. వాట్ ఇఫ్ ఐ నెవర్ కమ్ అవుట్ ఆఫ్ దట్ కంఫర్ట్ జోన్? నేను యూకేలోనే ఉన్నాను అంటే నాకు కంఫర్ట్ జోన్ ఉంది. దే ఆర్ గివింగ్ మీ వెరీ గుడ్ శాలరీ. దేర్ ఐఎమ్ నాట్ గోనా సే ఐ డింట్ లెర్న్ ఎనీథింగ్. ఐ లెర్న్ లాట్ ఆఫ్ స్టఫ్. ఐ గాట్ టు నో ఇన్ ఎ హార్డ్ వే. బట్ నేను నా లైఫ్లో అచీవ్ చేద్దాం అనుకున్న దానికి నేను దగ్గరగా వద్దాము, నా ఫ్యామిలీకి దగ్గరగా ఉందాము అనే ఒక థాట్లో I made the decision in one night. ఆ రోజు స్టిల్ ఐ రిమెంబర్. నేను ఎవరికి షేర్ చేయలేదు ఇది. యాక్చువల్లీ April 16th was my birthday to 2023. April 16th morning, when I wake up and I had a call with my mom, I was like, what's happening with me? నేను ఎందుకు ఇంత దూరంలో ఉండాలి? I can come to anywhere, I can go to anywhere at any point of time in my life. Now at this right time I want to be with my family.
or else at this point of time I need to be with my friends in India. Immediately నేను డిసైడ్ అయ్యి on April 28th in 2023 నేను మా డైరెక్టర్స్ చెప్పాను, లైక్ సారీ ఐ హ్యావ్ టు గో బ్యాక్ టు ఇండియా, దెర్ ఆర్ దీస్ రీజన్స్ అని. And they are happily said okay, they gave me an opportunity and then I moved back to India. And even then right now, change of the organization, change of job anedi kuda, I never regret this decision because it's been already 1.5 years to 2 years and I want to grow in some other extent. I want to be near to my home, or else I want to go do my hobby very well, start preparing my studies or start preparing for my life in the next stage, because I'm going to be 28 in next 10 days. So once I turn 28, I have an ambition. I want to do that, like నాకు ఫిల్మ్ డైరెక్టర్ అవ్వాలి, నేను ఒక స్టోరీస్ రాయాలి. In this process I started a YouTube channel, and right now what I am doing with the YouTube, irrespective of the result, I am very happy. నేను ఇంత హ్యాపీ ఉన్నానంటే ఐఎమ్ లిటరలీ సేయింగ్ దట్ ఐ నెవర్ రిగ్రెట్ మై డెసిషన్. అండ్ నేను ఈ మొత్తం స్పీచ్లో లేదా ఈ మొత్తం కాన్వర్జేషన్లో చెప్దాం అనుకుంది కూడా ఏంటంటే, వాట్ ఎవర్ డెసిషన్ యూ మేక్, వాట్ ఎవర్ డెసిషన్ యూ ప్రిపేర్డ్, మీరు అది బయటకు వచ్చిన తర్వాత మాత్రం మీరు రిగ్రెట్ అవ్వద్దు. ఇట్ ఈస్ నాట్ ద పొజిషన్ యు ఆర్, ఆర్ ఇట్ ఈస్ నాట్ ద ప్లేస్ యు ఆర్ గోయింగ్ టు బీ దేర్, ఇట్స్ నాట్ వాట్ యూ నీడ్ టు రిగ్రెట్. మీరు రిగ్రెట్ అయినంత మాత్రాన రిజల్ట్ మారదు. సో ఇట్స్ నాట్ ద టైమ్ యూ నీడ్ టు రిగ్రెట్, ఇట్స్ టైమ్ టు టేక్ ఇన్ఛార్జ్ ఆఫ్ దట్ థింగ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ హ్యాపెండ్. ఆ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయాలని నేర్చుకోవాలనేది మాత్రమే నేను నేర్చుకున్నాను. ఏ సిచ్యువేషన్ అయినా కానీ నేను హ్యాండిల్ చేయాలనేది మాత్రమే నేర్చుకున్నాను. అండ్ దట్ ఈస్ హెల్పింగ్ మీ, ఐ ఫీల్, అండ్ ఐ హోప్ దట్ విల్ ఓన్లీ హెల్ప్ మీ. అండ్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో నేను అదే మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాను. లెట్స్ సీ, చూద్దాం. దిస్ ఇస్ ద థాట్స్ దట్ ఆర్ రన్నింగ్ ఇన్ మై మైండ్. ఐ జస్ట్ వాంట్ టు షేర్. లెట్స్ సీ, ఇంకా మనకు చాలా ఉంది డేలో, ఇంకా చాలా పనులు ఉంటాయి మనకి. ఐ విల్ హోప్ కంటిన్యూ దిస్ వన్. చూద్దాం ఏమవుతుందో లైఫ్లో. దట్స్ వాట్ ఐ జస్ట్ వాంట్ టు మేక్ దిస్ వీడియో రిగార్డింగ్ దట్ వన్. కొంచెం ఎక్కువైంది అనుకోండి లెంత్, బట్ యా, ఐ వాంట్ టు షేర్ దిస్ వన్. ఐ వాంట్ టు ఎక్స్ప్రెస్ మై ఫీలింగ్. చూద్దాం. చలో బాయ్, గుడ్ నైట్ గైస్. ఇట్స్ ఆల్రెడీ 11:50, ఆల్మోస్ట్ 10 minutes తర్వాత డే మారిపోతుంది. సీ యూ.